నమస్తే, నేను రమా రాజేష్. మన BNC న్యూస్ కి స్వాగతం. వైసీపీ పాలనంతా ఆరాచకమేనని, కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని, విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరం 6వ వార్డు దాడిమల లక్ష్మీ నరసింహాంబ పురపాలక ప్రత్యేక పాఠశాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, అన్నదాతకు అండగా నిలబడే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అని, వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని, రైతులతో పాటు వివిధ వర్గాల ప్రజల జీవితాలతో చెలకాటమాడిందని, ప్రాజెక్టులను గాలికి వదిలేశారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజానికానికి ఉపయోగపడేలా పనిచేస్తామని అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు మాట్లాడుతూ, విజయనూన నాయకులు మోదీ, పవన్ కళ్యాణ్ అని అనేక సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని, గత ప్రభుత్వం 20 ఏళ్లు అయినా అప్పు తీర్చలేని సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శించారు. కుర్చీలను కూడా తాకట్టు పెట్టేసిందని, ఇంత సంక్షోభంలో కూడా ఎంతో మేలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరని అనుకుంటున్న వారికి ధీటుగా ఎన్నో అందిస్తున్నామని అన్నారు. ఉదయం 5 గంటల నుంచే ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ గాక కూటమి ప్రభుత్వానిదేనని, గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రద్దు చేస్తే కూటమి ప్రభుత్వం 175 క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, భీమవరంలో 3 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించామని అన్నారు. సంక్షోభంలో కూడా సంక్షేమం అందించి ప్రజల చేత మంచి ప్రభుత్వం అనిపించుకుంటుంది మన కూటమి ప్రభుత్వం అని, అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది కూటమి ప్రభుత్వం అని అన్నారు. 100 రోజుల్లో అవ్వాతాతలకు పింఛన్ 4000, దివ్యాంగులకు 6000, కష్టాల్లో ఇంట్లో ఒకరిగా తోడు నిలిచామని అన్నారు. అనంతరం 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేసి కేక్ కట్ చేశారు. వార్డులో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, బబిలిశెట్టి రామకృష్ణ, AMC మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, కాయత సురేంద్ర, లంకి శ్రీనివాస్, మైలాబత్తుల ఐజాక్ బాబు, పద్మనాభరాజు, వేండ్ర శ్రీనివాస్, MD నౌషద్, ఎర్రంశెట్టి శివకృష్ణ, కొండ్రు శ్రీనివాస్, కోళ్ల నాగబాబు, గంటా త్రిమూర్తులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంగా ఇవాళ భీమవరం అసెంబ్లీలో వార్డు వారీగా సమావేశాలు, సభలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. అందులో మొట్టమొదటిగా భీమవరం అసెంబ్లీకి సంబంధించి పట్టణంలోనే కాదు మొట్టమొదటి ఈ విధంగా సభ నిర్వహించేటువంటి అదృష్టం మీ వార్డుకు కలిగిందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాను. వేదిక మీద ఆశీనులైనటువంటి గౌరవనీయులు, పెద్దలు, శాసనసభ్యులు, అలాగే నర్సాపురాన్ని ప్రధానమంత్రి విశ్వవేళ కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచినటువంటి ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వేళ చక్కని విజన్ ఉన్నటువంటి నాయకులు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ 100 రోజుల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, గతంలో ప్రజలను మభ్యపెట్టేటువంటి పథకాలు ఏవైతున్నాయో వాటిని అన్నింటికీ కూడా తిలోదకాలు ఇచ్చి ప్రజలకు మంచి చేకూర్చేటువంటి పథకాలను దాదాపు 100కి పైగా పథకాలను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. ముందుగా మనందరికీ ఎక్కువగా ఉపయోగపడేటువంటి పెన్షన్ నేరుగా 4000 రూపాయలు చేసినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం. సంక్షోభంలో ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం మనల్ని తీవ్ర సంక్షోభంలో పెట్టింది. ఎంత సంక్షోభంలో పెట్టిందంటే ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అప్పు తీర్చుకోవాలని అప్పు తెచ్చేసింది. ఇప్పుడు
మనం కూర్చున్న కుర్చీలు కూడా అప్పే. అటువంటి సంక్షోభంలో వైఎస్ఆర్ ప్రభుత్వం పెడితే, ఇంత సంక్షోభంలో కూడా మన ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వం సంక్షేమాన్ని అందించింది. సంక్షేమం ఎలా అందించిందంటే, ₹3,000 ఇచ్చే పెన్షన్ని ఏప్రిల్ నుంచి ఇచ్చి ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలది కలిపి 3 నెలలది కలిపి ₹7,000 జూలై 1వ తారీఖున 6 గంటలకే ఇవ్వడం జరిగింది. ఇది సంక్షేమ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఈ రాష్ట్రం దివాలా తీసేసింది. ఎన్డీఏ కూటమి పరిపాలించలేదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని అందరూ అనుకునే పరిస్థితుల్లో, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి పెద్ద పీట వేయాలని చెప్పి ఆలోచన చేసి ₹4,000 ఇవ్వడం జరిగింది. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకి ₹4,000 పెన్షను. అది కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకి, సాయంత్రం 4 గంటల అయ్యేటప్పటికి పెన్షన్స్ క్లియర్. ఎవరు అందలేదనే పరిస్థితి లేకుండా చేసింది. గత ప్రభుత్వం ₹5కే అన్నా క్యాంటీన్లు పెట్టి భోజనం పెడితే వాటిని రద్దు చేసింది. మరలా మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 175 క్యాంటీన్లు ఓపెన్ చేసి ₹5కే పేదవారికి నాణ్యమైన భోజనం పెడుతుంది. ఎవరైనా మీరు మార్కెట్లోకి వెళ్తే, ఏదన్నా పని మీద వెళితే, ఆ పని పూర్తి అయిన తర్వాత భోజనం వేళ అయితే బయట హోటల్లో ₹100, ₹120, ₹150 చెల్లించి భోజనం చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంకా డివిజన్ భవనంలో ఘనంగా పిఎం విశ్వకర్మ ప్రథమ వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వివిధ వృత్తుల్లో వృత్తి నైపుణ్యం పొందడానికి, ఆర్థికంగా స్థిరపడేందుకు పిఎం విశ్వకర్మ యోజన పథకం ఏర్పాటు చేశారని, విశ్వకర్మ యోజన పథకం పిఎం నరేంద్ర మోదీ దత్తత పథకం అని, దేశంలో ఈ పథకం కింద శిక్షణ పొందడానికి వివిధ వృత్తులకు చెందిన 21 లక్షల మంది నమోదయ్యారని, ఇప్పటికీ 8.50 అనుకుంటున్నామని ఆమె వెల్లడించారు. వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన 6.50 లక్షల మందికి టూల్ కిట్లు అందజేశామని, పిఎం విశ్వకర్మ యోజన పథకంకు 12,000 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాజ రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి గ్యారెంటీ ఇష్యూటీ లేకుండా మా ఫోటో ద్వారా ఒకసారి పట్టిన చూడండి. నడవడానికి కృషి చేసిన లోకల్ శాసనసభ్యులు, కేఎల్ఎస్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ నుంచి, కోట్లు చేసినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం నేను చెప్తాను, గర్వపడుతున్నాను. ఇవాళ ఏదైతే విశ్వకర్మ యోజనకి సంబంధించి ఈ విధంగా ప్రధానమంత్రి గారితో వర్చువల్ సమావేశం రాష్ట్రంలో 3 జిల్లాలకు మాత్రమే ఎంపిక చేయడం జరిగింది.
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇవాళ ఇటువంటి వర్చువల్ సమావేశాలు జరగడం లేదు. కేవలం 3 జిల్లాలకు వచ్చినటువంటి అవకాశాలు మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా చెప్తాము. రెండోది తూర్పు గోదావరి జిల్లా, మూడోది తిరుపతి. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 2023 సెప్టెంబర్ 17 ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజే కాదు, విశ్వకర్మ జయంతి కూడా అనేటువంటి విషయం మనందరూ కూడా గుర్తించాలి. విశ్వకర్మ జయంతి సందర్భంగా 2023 సెప్టెంబర్ 17 నాడు ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో కొన్ని ఎంపిక చేసినటువంటి జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. 2015లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఒక అద్భుతమైనటువంటి పథకం ఇది. ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని స్వయంగా పర్యవేక్షించేటువంటి పథకాలు ఉన్నాయి. ఏదైతే మహిళల కోసం ఈ దేశంలో మహిళలను బ్యాంకులకు చేరువ చేయాలని అనేటువంటి ఉద్దేశంతో పెరిగేటువంటి జన్ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఖాతాలు నరేంద్ర మోడీ గారి దత్తత పథకం. ఈ దేశంలో చిల్లర వర్తకులు అందరికీ కూడా ముద్రా యోజన పథకం కింద రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పథకం ఏదైతే ఉందో ముద్రా యోజన కూడా నరేంద్ర మోడీ గారికి దత్తత పథకం. అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేటువంటి ఇన్సూరెన్స్ పథకం, జీవన్ జ్యోతి బీమా యోజన అనేటువంటి ఇన్సూరెన్స్ పథకం నరేంద్ర మోడీ గారి దత్తత పథకం. ఈ 1000 కోట్లు, 2000, 3000 కోట్లు కాదు, ఈ పథకం కింద 13,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 18 చేతి కుట్టాలు వివరాల వారు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రజకుళ్ళు, చేనేత, ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉండేటువంటి చేపలు పెట్టేటువంటి వలలు అల్లేటువంటి వ్యక్తులకు, పడవలు తయారు చేసేటువంటి వ్యక్తులకు, బొమ్మలు తయారు చేసేటువంటి వ్యక్తులకు, తాపీ మేస్త్రులకి, విధంగా క్షురకులకి, ఏదైతే బార్బర్స్ ఉన్నారో వారికి వీళ్ళందరినీ కూడా గుర్తించి ఈ పథకం కింద ఎంపిక చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇటువంటి పథకాన్ని మనంతా కూడా ఉపయోగించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పథకాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ మనం ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మనందరి మీద కూడా ఉన్నది. మనందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. దయచేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఒక్కొక్కసారి వెంటనే కనెక్ట్ కాకపోవచ్చు, నెట్వర్క్ సరిగా లేనందువల్ల. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బాలల మహిళల సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత జిల్లా అధికారులతో కలిసి రాష్ట్ర బాల హక్కుల కమిషన్ చైర్పర్సన్ కేసల అప్పారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ డాక్టర్ కేసల అప్పారావు మాట్లాడుతూ, యువత చదువుతో పాటు చెడు వ్యసనాలు అలవాటు పడుతున్నారని, ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ప్రతిరోజు వివిధ మీడియా మాధ్యమాల్లో ఇటువంటి వార్తలు వస్తూనే ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి కౌన్సిలింగ్ నిర్వహించి బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహం చేసుకుంటే విధించే శిక్షలు 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1,00,000 వరకు జరిమానా ఉంటుందని అవగాహన కల్పించారు. ఉన్నారు ఈరోజు. ఇంకా టెక్నాలజీ కూడా 24 అవర్స్ ఎంత మర్డర్ కేసు అవ్వచ్చు, ఏ కేసు అయినా 24 అవర్స్ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు టెక్నాలజీతో ఇది ఛేదిస్తున్నారు. 24 అవర్స్లో ఈరోజు పోలీసులు కూడా ఆ డిపార్ట్మెంట్ వారు కూడా పిల్లల పరిస్థితి అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. పిల్లలు వాళ్ళ రక్షణ విషయంలో కానీ, సంరక్షణ విషయంలో కానీ చాలా ఇబ్బందికర పరిస్థితులు తల్లిదండ్రులు తగ్గినండి, అలాగే మన ఉద్యోగస్తుల వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. మా చైల్డ్ రైట్స్ కమిషన్ ఏంటంటే ఏదైతే బాలల కోసం రూపొందించిన మన చట్టాలు ఏవైతే ఉన్నాయో మా సోదరులు చెప్పినవి అవన్నీ కూడా మానిటరింగ్ వాడి, అలాగే రికమెండేషన్స్ కూడా ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి రికమెండ్ చేసే అథారిటీ కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ ఉందండి. చైల్డ్ రైట్స్ కమిషన్ అంటే ఒక స్టాట్యూట్ బాడీ అన్నమాట. ఏవైతే బాలలకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ వైలేషన్ జరుగుతాయో దాన్ని మానిటరింగ్ చేసి రికమెండ్ చేసి దాన్ని ఆ ఇష్యూని పరిష్కరించే
అధికారం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కలిగిన సంస్థ బాల హక్కుల కమిషన్. వాళ్ళ కేర్ విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, సంరక్షణ విషయంలో కానీ అందరూ సమిష్టిగా చేస్తే కానీ ఒక పిల్లడికి మనం ఈరోజు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోతున్నాం. చూస్తున్నాం ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి చూస్తుంటే ప్రస్తుతం కూడా పిల్లల్ని పెంచడం చాలా సమస్యగా తయారైంది. తల్లిదండ్రులు కూడా ఈరోజు పిల్లలను పెంపకం అనేది చాలా సమస్యగా తయారైంది. ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత పిల్లడు కూడా చదువుతో పాటు అసాంఘిక కార్యక్రమాలు కూడా చేయడంలో చాలా స్పీడ్గా ఉన్నారు. ఈరోజు ఇది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట ఆడపిల్లలు కొన్ని తప్పుడు పనులు చేయడానికి దూరంగా ఉండేవారు కొన్ని సందర్భాల్లో. ఈరోజు కూడా వాళ్ళు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. వాళ్ళు కూడా చూస్తున్నాం ఈరోజు ఎక్కడ చూసినా వయసుతో తేడా లేదు. ఇటువంటి మనం పిల్లలకి ఈరోజు మేము ఈ డైస్ మీద కూర్చున్న అందరం కూడా ఇంటర్మీడియట్ లేకపోతే పీజీ లేకపోతే డిగ్రీ స్థాయిలో కూడా మాట్లాడవలసిన వాళ్ళు పిల్లల హక్కుల గురించి, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదని. ఈరోజు దురదృష్టం ఏంటంటే 6వ తరగతి పిల్లలతో కూడా ఇవన్నీ డిస్కస్ చేయవలసిన పరిస్థితి దౌర్భాగ్యం ఏర్పడింది అందరికీ. 6వ తరగతి పిల్లలు కూడా అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు 6వ తరగతి పిల్లలు కూడా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈరోజు. ఎక్కడ కాదు ఎక్కడ కూడా